అందరికీ నమస్కారం అండి. ఒక్కసారి వీడియో చూడండి, తర్వాత మనం మాట్లాడదాం. ఏం పెద్దయినా బాగున్నావా? ఏ ఊరు మీది? మంత్రాలయం సార్. మంత్రాలయం. ఎక్కడికి వెళ్తున్నావు? తిరువణామలై. ఏమైనా చదువుకున్నావా? ఏం చదువుకున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు చదువుకున్నాను. మంచి భక్తుడులా ఉన్నావు పాపం అసలు. కానీ సత్యం తెలుసుకుంటే ఇంకా బాగుంటది. ఇది చదువుకోండి, మీకు బాగుంటది. మీరు సత్యాన్ని తెలుసుకోవాలి. కాబట్టి యేసు ప్రభు నమ్ముకోవటం వల్ల నీ కులం మారదు, నీ మతం మారదు, నీ పేరు మారదు, నీ మనసు మార్చుకో. ఆయనే మంచి మార్గం, అంతేనా? తెలుసుకో, బాగుంటుంది. చదివితే నీకు బాగా అర్థమైంది. ఇదిగోండి బైబిల్ కూడా తీసుకోండి, మనం చదువుకోండి. అది మీరు కూడా చదవండి, చాలా బాగుంటుంది. మీకు చెప్పడం వల్ల నాకేం రాదు, నాకు కూడా ప్రశాంతత కలిగింది కాబట్టి మీకు చెప్తున్నా, సరేనా? ఇదిగో నేను జస్ట్ అట్లా తినండి. దారిలో నడిచి వెళ్ళిపోతా ఉన్నారు కదా. ఇంకొక విషయం నేను మీకు చెప్తాను, మీరేం అనుకోకపోతే. మీరు నడిచిపోవటం అనేది వ్యర్థం. ఇది చదివితేనే నీకు మోక్షం. నువ్వు ఎన్ని పాదయాత్రలు చేసినా ఉపయోగం ఏమీ లేదు. నీ కాలు నొప్పులు, నీ ఆరోగ్యం పాడైపోతుంది, సరేనా? వెళ్ళిపోతావా ఇంటికి? ఛార్జీలకి ఇస్తే వెళ్ళిపోతావు కదా. తీసే, మరి ఇప్పుడు తీసే, నేను ఇస్తాను నీకు ఛార్జీలకి. జెండా కూడా పడేసావా? మంచిది. అదికి 200 సరిపోతాయి మార్కాపురానికి. సరే, మరి అటువైపు రా. లాగేసాయి, ఎక్కేసాయి. మేము కూడా టిఫిన్ చేయాలి. నీకోసమనే సీట్లో లగేజ్ అంతా వెనకాల పెట్టాం. ఇచ్చేసి 2 వడలు కూడా ఇచ్చుకో. ఏమయ్యి వాటిలోకి కొద్దిగా బాగుంటాయి. చిన్న ప్రార్థన, నువ్వు తప్పిపోయావు కదా, నాతో పాటు ఒక చిన్న ప్రార్థన చెయ్యి. దేవుడు నిన్ను క్షమిస్తాడు. నేను చెప్పిన మాటలు నువ్వు చెప్పు. కళ్ళు మూసుకో. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల మా యేసయ్య, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభా. మీరే దేవుడని నాకు తెలుసు, కానీ నేను తప్పిపోయి ఉన్నాను. ఈ రోజు నేను మళ్ళీ సత్యాన్ని తెలుసుకున్నాను. నన్ను క్షమించండి, నా పాపములు కడగండి, నా హృదయంలోనికి మీరు రండి. మీ కుమారుడుగా నన్ను అంగీకరించండి. ఆదివారం సంఘానికి వెళ్తాను. మీ వాక్యానుసారం బ్రతుకుతాను. మంచిది. నీ పాపాలు ఏమైతే ఉన్నాయో దేవుడు మొత్తం తీసేసాడు. ఇది ఓన్లీ ఒక విశ్వాసం. ఇది మన మనసుకు సంబంధించిన విశ్వాసం. దేవుడు వింటా ఉంటాడు. మారు మనసు పొంది బాప్టిజం తీసుకోనికి వీలైన దగ్గర, సరేనా? కానీ నువ్వు మాత్రం నమ్మకంగా ఆదివారం ఎక్కడున్నా చర్చికి పోయి మంచి. థ్యాంక్ యూ పెద్దయినా. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమె మంచిది. ఈ రోజు నీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూసారుగా, ఆ పెద్దాయన తనకు తెలిసిన భక్తిని తను చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక హిందువుగా తన ఒక ఆలయానికి వెళ్తున్నప్పుడు మధ్యలో అడ్డగించి మా దేవుడే నిజమైన దేవుడు అని చెప్పేసి కొన్ని నీతి ప్రబోధాలు, నీతి వాక్యాలు చెప్పారు. అవేంటో ఒక్కసారి డీటెయిల్గా చూద్దాం. యేసు ప్రభువుని నమ్ముకుంటేనంట కులం మారదు, మతం మారదు, పేరు మారదు. ఇది ఇప్పుడు టాక్ట్ఫుల్గా చేస్తున్నటువంటి ప్రయత్నం. మొన్నటిదాకా ఏంటి అంటే కోర్టులో గెలుస్తాము, క్రిస్టియన్కి కూడా రిజర్వేషన్స్ కావాలి అని చెప్పేసి చెప్పినప్పుడు కోర్టు మొట్టికాయలు వేసింది. అందుకని ఇప్పుడు కొత్త పదం పాడుతున్నారు. ఏంటిది? నువ్వు యేసు ప్రభువుని నమ్ముకో, నీ హిందూ మతాన్ని వదలక్కర్లా, నీ కులాన్ని వదులుకోకర్లా, నీ పేరు మార్చుకోకర్లా. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? వెళ్ళి సండే చర్చిలో ప్రార్థనలు చేసుకోవాలి, యేసుక్రీస్తు నమ్ముకోవాలి, మన హిందూ ధర్మంలో మన హిందూ దేవతల్ని, ఈ విగ్రహారాధనని, వీటన్నిటిని వ్యతిరేకించాలి అని చెప్పేసి నోరుకొస్తా ఉన్నారు. నువ్వు మతం మారకు, నీ సర్టిఫికేట్స్లో హిందూగానే ఉంటావు, నీ పేరు మార్చుకోకలు, నీ వెంకటేశ్వర్లా లేకపోతే ఇంకోట, నీ పేరు అదే ఉంచుకుంటావు, అది పేరు మారదు. నీ కులం ఏది ఉందో ఆ కులము మారదు. అసలు ఏది లేని క్రిస్టియానిటీ, ఇవన్నీ ఏమీ లేని క్రిస్టియానిటీ ఇప్పుడు ఇవన్నీ మారదు అని చెప్పేసి ప్రలోభ పెడతా ఉన్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే వీళ్ళు ఇంకొక రకంగా అటాక్ చేయడం మొదలెట్టారు. మత మార్పిళ్ళకి ఇంకొక ఫేజ్ అనమాట ఇది. మతం మారాల్సిన పని లేనప్పుడు, మనం మతం మారాల్సిన పని లేనప్పుడు, లేదు ఒక కులాన్ని వదులుకోవాల్సిన అవసరం, హిందూ మతంలో ఒక కులాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు అన్నప్పుడు, హిందూ మత ఆరాధ్య దైవమైన ఆంజనేయ స్వామి, మా దేవీ దేవతల్ని మేమెందుకు వదులుకోవాలి? ఆ కాషాయ జెండాను ఎందుకు తీసేయాలి? ఏం చేస్తున్నాడు? ఈ అన్ని నీతి ప్రబోధాలు చెప్పేసి మతం మారక్కర్లేదు, ఇంకోటి మారక్కర్లేదు, ఇంకోటి చేయక్కర్లా, నీ పేరు అలాగే ఉంచుకుంటావు, నీ కులం అలాగే ఉంటుంది అని చెప్పేసి చెప్పిన పెద్ద మనిషి కాషాయ జెండాను తీయించేశాడు.
పాదయాత్రలు ఎన్ని చేసినా లాభం లేదు, మా దేవుడిని నమ్ముకో, మా సత్యదేవుడు. వెళ్ళి లాస్ట్కి వీడియో చివరాఖరిలో ఏమంటున్నాడు, బాప్టిజం తీసుకోవాలి. బాప్టిజం తీసుకుంటే క్రిస్టియన్గా కన్వర్ట్ అయినట్టే. కన్వర్ట్ అయినప్పుడు నీకు రిజర్వేషన్స్ ఎలా వస్తాయి? ఎందుకు ఈ ఫాల్స్ పబ్లిక్లో ఇది చేస్తున్నారు? ఒకటే గుర్తుంచుకోండి హిందువులరా, మనం హిందువులుగా ఉన్నంత వరకే మీకు ఏ రిజర్వేషన్స్ అయినా, మీరు ఒక్కసారి బాప్టిజం తీసుకున్నారా మీకు ఏ రిజర్వేషన్స్ అంటూ వర్తించవు. మీరు మతం మారినట్టే. మీరు చర్చికి వెళ్తున్నారా, మీరు మతం మారిన కిందకే వస్తారు. అసలు వ్యాపార ధోరణితో మన ఇండియాలో అడుగుపెట్టి, భారతదేశంలో అడుగుపెట్టి వ్యాపారాన్ని విస్తృతపరుచుకుంటూ మతాన్ని కూడా విస్తృతపరిచారు. పనికి మాలిన ఈ మదర్ తెరిసా లాంటి వాళ్ళని కూడా మనకు గొప్ప వాళ్ళని చేసి పడేశారు. మత మార్పులతో వచ్చి ఎంతోమందిని, కొన్ని వేల మందిని, కొన్ని లక్షల మందిని మతం మార్చిన వాళ్ళు మనకు ఆరాధ్యమా? ఇప్పుడు వీళ్ళు రోడ్లెంబడి కూడా తిరుగుతూ హిందువులను మతం మారుస్తూ ఉంటే ఇంటికి వెళ్ళడం మానేశారు. ఇంటికి వెళ్తా ఉంటే కొడతా ఉన్నారు. అందుకని ఏం చేస్తున్నారు, రోడ్ల మధ్య ఇలాంటి వాళ్ళు అంటే ఎన్ని రకాలుగా చూడండి. చర్చకు వచ్చే వాళ్ళని కాలనీల్లో, టెంపుల్స్ పక్కన చర్చలు కట్టేస్తున్నారు, ఇళ్ళకు వస్తున్నారు, మత మార్పులు చేస్తున్నారు, దారి దోపిళ్ళు చేస్తున్నారు, మతం మారుస్తున్నారు. అరే నాకు అర్థం కాంది ఇక్కడ ఒకటే, అతని పేదరికాన్ని నువ్వు అడ్డం పెట్టుకుని నువ్వు మతం మార్పించావు. సిగ్గులేదు నీకు? అదే మతం రా. ఆకలి అన్నవానికి అన్నం పెట్టిన మతం హిందూ మతం. వేల గుళ్ళు, లక్షల గుళ్ళు ఉన్నాయి. ప్రతి గుళ్ళు అన్నదానాలు జరుగుతూ ఉంటాయి. అది మా ధర్మం గొప్పతనం. అంతకుముందు గుళ్ళ ముందు కలశాలు ఎందుకు ఉంటాయన్న దగ్గర నుంచి కూడా మాకు ఒక క్లారిటీ ఉంది. ఆ కలశంలో వడ్ల గింజలు వేసేవాళ్ళు. శాస్త్రీయంగా చూద్దాం. ఇందులో వడ్ల గింజలు వేసినప్పుడు ఏదన్నా సడన్గా అకాల వర్షాలు కానీ, తుఫాన్లు కానీ, ఇవన్నీ ఏమన్నా న్యాచురల్ కెలామిటీస్ వచ్చి పంటలు దెబ్బతిన్నప్పుడు అక్కడ హయ్యెస్ట్గా కడతారు కాబట్టి, ఈ శిఖరాగ్రాన్ని ఉంటాయి కాబట్టి ఈ కలశాలు అనేవి, వాటిలో వడ్ల గింజలు వేసి పెట్టేవాళ్ళు. ఈ వడ్ల గింజల్ని తీసుకుని వెళ్ళి మళ్ళీ నాటి మళ్ళీ కొత్త పంటను పండించేవాళ్ళు. ప్రతి దానికి మాకు ఒక శాస్త్రీయ దృక్పథం ఉంది. మీకే ఉంది. ఇలా మతం మార్చుకుంటూ ఆకలి అన్నవాడిని ఇప్పుడు మన కళ్ళారా కనపడతా ఉంది. ఆకలి అంటూ వెళ్ళాడు. మీరు కనీసం ఒక హిందూగా పుట్టి ఎందుకు పుట్టామో అని దౌర్భాగ్యంగా బతికే పరిస్థితి తీసుకురాకండి. ఆకలి వేస్తుందా, గుడికి వెళ్ళండి, అక్కడ ప్రసాదం పెడతారు, తినండి. 10 గుళ్ళు తిరగండి, 10 గుళ్ళలో ప్రసాదాలు పెడతారు. మీరు మతం మార్చి పెట్టరు ఎవరు. మీరు క్రిస్టియనా, అక్కడ ఎవరు లెక్కలు చేయరు. ఆకలి వేస్తున్నానంటే అన్నం పెట్టేవాళ్ళే. బయట భిక్షగాళ్ళు ఎంతోమంది ఉన్నారు, భిక్షం ఎత్తుకుతుని బతుకుతున్నారు గుళ్ళ దగ్గర. వాళ్ళది ఏ మతం అని చెప్పేసి భిక్షం వేయట్లా. ఇక్కడ వీడు బిచ్చగడకనే దారుణంగా ఉన్నాడు. మా మతంలో మారు, నీకు ఆకలి వేస్తున్నా, ఆకలి తీరుస్తాను. ఆ పెద్ద ఆయన ఆకలితో ఉన్నవాడిని, డబ్బులు లేని వాడిని ఆసరాగా చూపించేసి రెండింటిని భోజనం పెట్టి మతం మార్చావు. సిగ్గుండాలరా నీకు. ఇంకోటి, పాపాలు తీసేశాడు అని చెప్పేసి చివరిలో చెప్తా ఉన్నాడు. నువ్వెవడరా పాపాలు తీయడానికి? నేను పాపం చేశానా, నేను కర్మ అనుభవిస్తాను. నువ్వు పాపం చేసావు, నువ్వు కర్మ అనుభవిస్తావు. పాపాలు తీసేదేంది? ఈ కొత్త కాన్సెప్ట్లు ఏంటి? వీటికి ఏ ఆధారాలు ఉన్నాయి? ఈ సెక్యులర్ వాదులకో ఇంకొకరికో ఇవేవి కనపడవు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ దేశంలో అయినా ఆ దేశం మత సాంప్రదాయాలు బతికినంత కాలమే ఆ దేశం సౌభాగ్యంగా ఉంటుంది. అది ఏ దేశమైనా సరే. భారతదేశం, ఇక్కడ హిందువులం. ఇక్కడ హిందుత్వం ఉన్న రోజులు మాత్రమే ప్రతి జీవికి, ప్రతి మనిషికి ఒక మనుగడ. ఒక్కసారి హిందువులు మైనారిటీ అయ్యారా, భారతదేశం మనుగడ అంటూ ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఒక సైడ్ మనకు దాడులు జరుగుతూనే, ఉగ్ర దాడులు జరుగుతూనే ఉన్నాయి. బంగ్లాదేశ్లో చంపేస్తా ఉన్నారు హిందువుల్ని. ప్రతి చోట మన హిందువుల్ని మించి ఊచకోత కోస్తా ఉన్నారు. మిగిలిన ఒక్క భారతదేశంలో మనం ఎందుకు మారాలి? హిందూగా పుట్టానని గర్వించాలి తప్ప. మనకు ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక హిందుత్వాన్ని వదిలిపెట్టి పనికి మాలిన మతాలను పట్టుకొని ఏం వేలాడుతున్నారండి? నిజంగా నీకు దశమ భాగాలు ఇచ్చే ఓపిక ఉంది, దాని నుంచి ఒక కడుపుండా అన్నం పెట్టు, దేవుడికి వెళ్ళి దండం పెట్టుకో. మన దేవుడు ఇవ్వండి ఏ దేవుడు ఇచ్చాడండి? ప్రతి దాంట్లో మనకు ఒక శాస్త్రీయ దృక్పథం ఉంది. ప్రతి గుళ్ళో భోజనాలు పెట్టేవాళ్ళు. తప్పులుంటే సరిదిద్దుకొని పోవడమే మన హిందూ ధర్మం. మన దాంట్లో ఎవరో తప్పు చేశారనే ధర్మాన్ని నాశనం చేయడం అనేది నీ వరకు నువ్వు ఎంతవరకు ప్రాపర్గా చేసావు? నీ పెద్దవాళ్ళు, నీకు 4 ఫాదర్స్, ఎప్పుడో ఉన్న మీ గ్రాండ్ పేరెంట్స్ అందరూ ఫ్రీడమ్ ఫైటింగ్ కోసమో లేకపోతే ఈ మత పిచ్చిగాళ్ళు వచ్చేసేసి దాడులు చేసి ఎంతోమందిని ఊచకోస్త కోస్తున్నా సరే హిందుత్వాన్ని బతికించారు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఆ డబ్బు కోసం అమ్ముడుపోతున్నావు. ఆకలేస్తుందని చెప్పేసి ఒక హిందూ దగ్గరికి వెళ్తే అన్నం పెట్టేవాళ్ళు ఎవరు లేరా? ఇది నా భారతదేశం. భారతదేశంలో హిందుత్వమే ఉండాలి. హిందుత్వం తర్వాత ఏ మతమైనా సరే. వీ రెస్పెక్ట్ అదర్ రిలీజియన్స్ బట్ నాట్ విత్ ద కాస్ట్ ఆఫ్ లూజింగ్ హిందూయిజం. ప్లీజ్ తెలుసుకోండి. ప్రతి ఒక్కరికి హిందూగా పుట్టామని గర్వించండి. కాలర్ ఎగరేసి చెప్పండి, మన గ్రాండ్ పేరెంట్స్ మతం మారలేదు,
గ్రాండ్ పేరెంట్స్ ఎంతో మంది ఊచకోత కోసినా సరే, ఎన్నో దాడులు జరిగినా సరే నిలబెట్టినటువంటి మతం, మన ధర్మాన్ని మనం కాపాడుకున్నటువంటి మనుషులం అని చెప్పేసి గర్వంగా చెప్పుకుందాం. అది కదా మనకు విలువనిచ్చేది. ఇక్కడ అవసరం ఆకలి, డబ్బు, ఈ రెండింటిని బేస్ చేసుకుని మతం మార్చేస్తున్నారు. మీకు ఆకలేస్తుందా, హిందువుల దగ్గరికి వెళ్ళండి. అమ్మ ఆకలేస్తుంది, నేను హిందువుని చెప్పండి, ఒక పూట భోజనం పెట్టండి. మనల్ని మనం కాపాడుకుందాం. దేశం మీద భక్తి ఉంచట్లా, దేశం కూడా సెకండరీ అంటున్నారు. మన భారతదేశంలో పుట్టామనంటే, మనం ఉండాలి అని అంటే మన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. భారతదేశ రాజ్యాంగం ఉన్నంతసేపే మనం బతికి బట్టకడతాం. గుర్తుపెట్టుకోండి ప్లీజ్. మతం మారి మన గ్రాండ్ పేరెంట్స్కి మనం ఒక చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నాలు మతం చేయకండి. వాళ్ళు నిలబెట్టారు మన మతాన్ని, మనము నిలబెట్టి మన ధర్మాన్ని కాపాడుకుందాం. జై హింద్.